హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 44కి అయితే వచ్చేసాము. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటేనే ఒక పలానా టైంలో మనం ఆహారం తినకుండా ఉపవాసం ఉండి మిగిలిన సమయంలో మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. 16:8 రేషియోలో మనం 8 అవర్స్లో తినేయాలి కాబట్టి తక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది మనకి కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే మెయిన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది అనమాట. గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఏజింగ్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అసలు ఏజ్ ఉన్నట్లు కనిపించరు, యంగ్గా కనిపిస్తారు. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్, చిల్డ్రన్స్ అండ్ ఎవరైతే మెడికల్ కండిషన్స్ ఉంటారో లైక్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు మాత్రమే మీరు డైట్ స్టార్ట్ చేయొచ్చు. అయితే మేము 16:8 గంటలు చేయలేకపోతున్నాము అంటే కనుక వీక్లో 5 డేస్ ఫుల్గా తినండి, 2 డేస్ కంప్లీట్గా ఉపవాసం ఉండండి. ఇలా కూడా మీరు ఫాస్టింగ్ చేస్తే వెయిట్ అనేది కొంచెం అయినా రెడ్యూస్ అవ్వగలరు అండ్ మెయింటైన్ చేయగలరు. క్లారిటీ వచ్చింది కదా? ఓకే, ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఏం తీసుకోవాలో మనందరికీ తెలిసిందే కదా, డీటాక్సిఫైడ్ డ్రింక్. ఈరోజు మన డీటాక్సిఫైడ్ డ్రింక్ వచ్చి వాము, జీరా, దాల్చిన చెక్క 3 కలిపి చేసుకున్న వాటర్ అనమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ అయినా పర్వాలేదు, లేదు అంటే చిన్న ఇంచు దాల్చిన చెక్క అయినా పర్వాలేదు. 3 వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగడమే. ఒక చిన్న టీ కప్తో, రెగ్యులర్గా తీసుకునే టీ కప్తో తీసుకోవాలి. డీటాక్సిఫైడ్ డ్రింక్లో మనం జీరా తీసుకోవడం వల్ల మన స్టమక్లో బ్లోటింగ్, ఎసిడిటీ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనకి రెడ్యూస్ అవుతాయి. అలాగే అజ్వెన్, వాము తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. దాల్చిన చెక్క మనకి మెటబాలిజం ఇంప్రూవ్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. జీరా అండ్ వాము 2 కలిపి మనకి వాటర్ రిటెన్షన్ తగ్గించి బాడీలో ఉన్న ఫ్యాట్ని న్యాచురల్గా బర్న్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అలాగే 3 కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. మన డీటాక్సిఫైడ్ డ్రింక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి 2 ఇడ్లీ అండ్ టమాటో ఆర్ బీరకాయ చట్నీ, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఇడ్లీ కోసం ముందు రోజే ఇడ్లీ పిండి అయితే తయారు చేసుకున్నాను. మినపప్పు అండ్ ఇడ్లీ నూక పెట్టి తయారు చేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి అనేది పులిసి ఉబ్బిపోతుంది కదా, దీన్ని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక గిన్నెలో కావాల్సినంత రుబ్బు తీసుకోండి. నేను ఇక్కడ పిండి రుబ్బడం చూపించలేదు, సో మీరు ఈరోజు వీడియో చూస్తే కనుక నెక్స్ట్ డే డైట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు నైట్కి పిండి ప్రిపేర్ చేసేసుకోండి. సపరేట్గా తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ కలిపి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఒక్కొక్క పర్సన్కి 2 ఇడ్లీ, నేను ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇడ్లీనే పెడుతున్నాను కాబట్టి ఇదే కంటిన్యూ చేసి ఎక్కువ ఇడ్లీనే పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసి ప్లేట్స్ని కూడా ప్లేస్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes కుక్ చేస్తే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈరోజు మనకి చట్నీ టమాటా చట్నీ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే బీరకాయ చట్నీ అయినా తీసుకోవచ్చు. బీరకాయలో తొక్కలు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. సో ఇలాంటి నేను బీరకాయ తీసుకున్నాను, వాటిలో ఇలా షార్ప్గా ఉన్నవన్నీ రిమూవ్ చేశాక తొక్కుతో సహా నేను బీరకాయ కట్ చేసుకున్నాను. అండ్ 1/2 బీరకాయ, 2 టమాటాలు తీసుకొని రెండింటిని కలిపి నేను పచ్చడి చేసుకున్నాను అనమాట. దానికోసం కడాయిలో చాలా కొంచెం ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి అండ్ కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసి రెండింటిని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి చట్నీ రెడీ అయిపోయింది. 2 ఇడ్లీ విత్ 2 చెంచాలు, ఇక్కడ చూపిస్తున్న చెంచాలతో 2 టీ స్పూన్లు చట్నీ. ఇదండి, చట్నీ కూడా మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం సెమీ సాలిడ్లో ఉండాలి. 2 ఇడ్లీ విత్ ఇడ్లీ సైజ్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది మన బ్రేక్ఫాస్ట్. ఇడ్లీలో పప్పు ఉంది అంటే ప్రోటీన్ ఉంది, అండ్ రవ్వ అంటే కార్బ్స్, చట్నీ వెజిటేబుల్ కాబట్టి ఓకే.
ఈరోజు ఇడ్లీ ఇచ్చారు, డైలీ జ్యూసే కదా ఇచ్చారు 1 వీక్ పాటు. సో హ్యాపీగా తినండి. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1 అవర్ గ్యాప్ ఇచ్చి 12 ఓ క్లాక్కి ఇలా ఆకలి అనిపిస్తే కనుక ఆకలి వేస్తే టీ, కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఏదైనా మీ ఇష్ట ప్రకారం ఏదైనా తీసుకోండి. కానీ అందులో షుగర్ కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఏమీ యాడ్ చేయకూడదు. అండ్ దీంతో పాటు మీకు ఇంకా కావాలి అంటే ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. అదే సీజనల్ ఫ్రూట్ అయినా కావచ్చు, యాపిల్, జామకాయ, సీతాఫలం ఏదైనా మీ ఇష్టం అది. ఇలా పైనాపిల్ కానీ లేదు పప్పాయ అయితే 100 గ్రామ్స్ తీసుకోండి. యాపిల్, జామకాయ అంటే పెద్దదైతే హాఫ్ తీసుకోండి, చిన్నదైతే ఫుల్గా తీసుకోండి. మిడ్ మార్నింగ్ స్నాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ మనం 2 ఓ క్లాక్కి ఇలా కంప్లీట్ చేసేయాలి కదా. లంచ్లోకి ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇచ్చారు. దానికోసం ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. ఒక్క పొటాటో తప్పితే మీరు ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోండి మీకు నచ్చింది. ముందుగా కుక్కర్లో తీసుకుంటున్నాను. చాలా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. కాలీఫ్లవర్, బీరకాయ, క్యారెట్ అండ్ టమాటో, బీన్స్, బఠానీ, నేను స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకున్నాను కొన్ని నా దగ్గర ఉన్నాయని. సో వీటన్నింటినీ పొటాటో స్కిప్ చేసి అన్నింటినీ యాడ్ చేసి కొంచెం సెమీ సాఫ్ట్గా కుక్ అయ్యేటట్లు కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలా కుక్ అయిన తర్వాత కొంచెం కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా 5 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ రైస్ ఇక్కడ ఏ రైస్ అయినా పర్లేదు, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, వైట్ రైస్ ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ వైట్ రైస్ తీసుకున్నాను. వైట్ రైస్ కాస్త అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. రిమైనింగ్ రైస్ మీ ఇష్టం, బ్రౌన్ రైస్ బెస్ట్. దాని తర్వాత కర్రీ 100 గ్రామ్స్, రైస్ 100 గ్రామ్స్, దాంతోపాటు కీరా, క్యారెట్ సలాడ్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగులో 100 ml వాటర్ యాడ్ చేసి బటర్ మిల్క్. ఫస్ట్ మనం ఏం తినాలి, మనందరికీ తెలిసిందే సలాడ్ తినాలి. సలాడ్ తిన్న తర్వాత మాత్రమే ప్రోటీన్, తర్వాత కార్బ్స్, తర్వాత ప్రోబయోటిక్. ఇదండి లంచ్లో ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ టైంలోనే కాదు నార్మల్ టైంలోనైనా తినడానికి ట్రై చేయండి. ఇలా తీసుకోవడం వల్ల బాడీకి ఆల్మోస్ట్ అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. సో వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది కూడా. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఒక జ్యూస్ ఇచ్చారు. అది 1/2 యాపిల్ అండ్ 1/2 క్యారెట్, 1/2 బీట్రూట్, కొంచెం అల్లం కూడా వేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నాకు ఇక్కడ ఈ మిక్సర్ స్పెషల్ ఏంటో చెప్పనా, నాకు పల్పు లోపలే ఉంచేసుకొని ఓన్లీ జ్యూస్ని ఇస్తుంది, సపరేట్గా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఫిల్టర్ చేసే తీసుకున్నాను, లేదు అంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో జ్యూస్ కదండి, ఏబీసీ యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే ఇచ్చారు. అది కూడా ఈవినింగ్ స్నాక్ కింద మీ ఇష్టం, ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. నేనైతే తీసుకున్నాను. అండ్ డిన్నర్ మనం 6 లోపే కంప్లీట్ చేసేయాలి కదా. ఈరోజు డిన్నర్లోకి మంచి వెజిటేబుల్ ఫ్రై అయితే ఇచ్చారు. నాకైతే పర్సనల్గా చెప్పాలి అంటే ఈ వెజిటేబుల్ ఫ్రై టేస్ట్ చాలా బాగా నచ్చింది అండ్ ఇష్టం కూడా చాలా ఎక్కువ తినేసింది. ఈరోజు లంచ్ అండ్ డిన్నర్ అండ్ అలాగే స్నాక్స్లో కూడా ఎక్కువ వెజిటేబుల్స్ అయితే ఇచ్చారు. సో ఫైబర్ ఎక్కువ తీసుకున్నాం ఈరోజు డిన్నర్లోకి మనం 50 గ్రాములు పన్నీర్ తీసుకోండి, అలాగే 20 గ్రాములు బ్రాకలీ తీసుకోండి. నా దగ్గర బ్రాకలీ లేదు, చాలా ట్రై చేశాను బట్ దొరకలేదు. అందుకని చెప్పి ఆ 20 గ్రాములు కూడా నేను పన్నీరే తీసుకున్నాను. అందులో ఆయిల్లో వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆప్షనల్ మాత్రమే చిల్లీ పౌడర్. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి మీరు 50 గ్రామ్స్ క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ అలాగే బఠానీ, బీన్స్, అలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి. అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే కనుక మనకి కొంచెం సెమీ సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని స్నాక్స్ కింద తీసేసుకోవడమే. ఇదే ఈరోజు మన నైట్ డిన్నర్. ఈరోజు చాలా రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా. యాక్చువల్లీ మనం ఏ ఫుడ్ తిన్నా సరే ఆ ఫుడ్ అరగడానికి మెయిన్గా ఫైబర్ ఎక్కువగా ఉండాలి.
ఆ ఫైబర్ మనకి ఎక్కువ వెజిటేబుల్స్లో దొరుకుతుందన్నమాట. ఇంకా ప్రోటీన్ కావాలి అంటే పన్నీర్ కూడా తీసుకున్నాము. ఇందులో లాస్ట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక 100 to 150 గ్రామ్స్ తీసుకోండి. దీంతో పాటు కీరా అండ్ క్యారెట్ సలాడ్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఒక గ్లాస్ బటర్ మిల్క్. ఇదే మన నైట్ డిన్నర్. ఆల్మోస్ట్ 45 డేస్ కంప్లీట్ అయిపోతున్నట్లే. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2 డేస్ గ్యాప్ వచ్చింది కదా హెల్త్ బాగోక 3 డేస్. సో ఈ 3 డేస్లో నేను గమనించింది ఏంటంటే కంటిన్యూస్గా చేస్తే మనం చేసేయగలం. ఎప్పుడైతే గ్యాప్ వస్తుంది ఆ టైంలో మనకి గ్యాప్ వచ్చి ఏదైనా ఎక్స్ట్రా స్నాక్ తినాలనిపించి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాము. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే వర్కౌట్ లేక డైట్ లేక క్యాలరీస్ మళ్ళీ పెరుగుతాయి. కానీ ఆ టైంలో ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఉంటే తీసేయండి. అవి ముందు ఉండగా మనం డైట్ చేయడం చాలా కష్టం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 డేస్ కూడా నేను వెయిట్ మెన్షన్ చేయలేదు. ఫస్ట్ 2 డేస్ వేస్ట్ అని చెప్పి చూసేకోలేదు. ఈరోజు చూసుకున్నాను, బట్ ఎలాంటి చేంజెస్ లేవు. ఇంకొంచెం 100 గ్రామ్స్ ఎక్స్ట్రానే ఉన్నాను. సో అందుకే చెప్తున్నాను, స్ట్రిక్ట్గా చేసేవాళ్ళు అయితే కనుక స్నాక్స్ ఇంట్లో పెట్టుకోవడం మానేయచ్చు. స్నాక్స్ పెట్టుకొని మనం చేసామంటే మనందరికీ తెలుసు స్నాక్స్ ముందు పెట్టుకొని డైట్ చేయలేము అనేసి. ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేస్తున్నామో ఈ స్నాక్స్ అన్నీ ముందు రోజే కానిచ్చేయండి. లేదు అంటే పిల్లలకి ఎవరికైనా ఇచ్చేయండి, సరిపోతుంది. అంతేగాని అవి ఇంట్లో పెట్టుకొని మాత్రం మనం డైట్ చేయలేము. మరీ చెప్తున్నాను. సో ఈ వీడియోస్ మీకు బాగా హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని ఫాలో అయిపోతున్నారో లైక్ మాత్రం చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు, అయిపోయిన తర్వాత ఓకే క్లోజ్. లైక్ చేయండి, కొంచెం అందరికీ షేర్ అవుతుంది. అంటే చాలామంది అలాగే ఫ్రీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. వీడియో కొంచెం పుషప్ అవుతుంది అనమాట. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.